ప్రైజ్ ద లార్డ్ చర్చ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో కొద్ది నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సేవకులు పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విక్టరీ హార్వెస్ట్ సంఘముగా మేమందరము ఆశతో, ఆసక్తితో, ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరి ఉండగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలలో కొద్ది నిమిషములు మీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించడానికి, మీ వాక్యమును మేము ధ్యానించడానికి, వాక్యమై ఉన్నటువంటి దేవా నీవు మాకు సహాయము దయచేయమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, ఈ సాయంకాల సమయంలో మనందరము కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని మరి సెలబ్రేట్ చేసుకోవడానికి మనందరము కూడా ఇక్కడ చేరి ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసాం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చూడండి, మరి ఈ వాక్య భాగంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే మనందరికీ కూడా శిశువు అనుగ్రహింపబడెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా, రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకములోనికి రావలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. సమీపించరానటువంటి తేజస్సులో, కోటి సూర్యుల తేజస్సును కలిగినటువంటి దేవుడు, స్వయంభవుడైనటువంటి దేవుడు, తనకు తానుగా కలిగినవాడు, ఉన్నవాడు, అనువాడనై ఉన్నవాడు, ధవళ సింహాసనముపై పరలోక రాజ్యములో 24 పెద్దలతోటి, దూత గణములతోటి నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద శిశువుగా రావడానికి, కుమారునిగా ఈ భూమి మీదకు రావడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏమిటి? ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి మనము ఈ రాత్రి 2 విషయాలను, ఎందుకని మనము క్రిస్మస్ చేసుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. దేవుడే నరశరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకు రావలసినటువంటి అవసరం ఏమొచ్చింది?
మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు తన సొంత స్వారూప్యములో నరుని నిర్మించి, నరుని యొక్క నాసికారంధ్రములలో దేవుడు తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. దేవుడు మనుష్యులను తన పోలికలో నిర్మించుకున్నాడు. దేవుడు మనుష్యులతో సహవాసము చేయాలనుకున్నాడు. దేవుడు మనుష్యులను ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులైనటువంటి హవ్వ ఆదాములను ఇద్దరినీ కూడా మరి ఆ ఏదేను వనములో ఉంచినప్పుడు జరిగినటువంటి విషయమంతా కూడా మనకు తెలుసు. ప్రతి రాత్రి, ప్రతి సాయంత్రము కూడా చల్లపూట వేళలో దేవుడు పరమును విడిచి భూమి మీదకు దిగి వచ్చి మరికొంత సమయాన్ని ఆదిమ దంపతులతో దేవుడు గడిపేవాడు. దేవుని యొక్క మహిమలో అవ్వ ఆదాములు అనేక వందల సంవత్సరములు గడపగలిగారు. అయితే ఒకానొక దినమున మరి అపవాది ద్వారా మోసగించబడి దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమముగా వారు చేసినటువంటి పని మనందరికీ కూడా తెలుసు. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆ పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ ఆజ్ఞ అతిక్రమము ద్వారా హవ్వ ఆదాములు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారో, ఏదేను తోట నుంచి నెట్టివేయబడ్డారో, దేవునికి దూరముగా జరగగలిగారో, దేవునికి తానెంతగానో ఇష్టపడి ప్రేమించి తన సొంత స్వారూప్యంలో చేసుకున్నటువంటి మనుష్యులకు మధ్యన వచ్చినటువంటి ఆ గ్యాప్, ఆ దూరం, పాపము ద్వారా వారి జీవితాల్లో, మానవ జీవితాల్లో వచ్చినటువంటి ఆ దూరము, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఈ భూమి మీద పాపము లేని వాళ్ళు ఎవరూ లేరు. దేవునితో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ సహవాసమును, సంబంధమును పోగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవునితో మరలా మన సంబంధాన్ని, మన అనుబంధాన్ని పునరుద్ధీకరించడానికి, పునరుజ్జీవింపజేయడానికి ఒక పరిశుద్ధుడు ఈ భూమి మీదకి రావలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకని రావలసి వచ్చింది అన్న విషయంలో మొట్టమొదటిగా మనము ధ్యానం చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, మరి దేవునితో మనము పోగొట్టుకున్నటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని మరలా రీబిల్డ్ చేయడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడను. ఏ పాపములో అయితే ప్రజలు ఉన్నారో, ఏ పాపములో అయితే ఈ భూలోకమంతా కూడా నింపబడి నిండి ఉన్నదో, ఆ పాపము నుండి ప్రజలను విడిపించాలి అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు రావలసినటువంటి అవసరం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా, రక్తమాంసములు కలిగినటువంటి మనుష్యుడిగా మన మధ్య నివసించాడు. ఇది దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరా అంటే ఎవరు చేయలేరు. ఎందుకంటే బోధిస్తున్న నాలోను కానివ్వండి, వింటున్న వారిలో కానివ్వండి, ఈ లోకములో పాపము లేని వారెవరు లేరు. గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒక వ్యక్తి యొక్క పాపములు క్షమించబడాలి, పాపములో నుంచి విడిపించబడాలి అంటే మరి పరిశుద్ధ ఆత్మ కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు దేవుడే మరి భూమి మీదకు దిగి రావలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనము 12వ వచనం నుంచి చదివితే, ఎఫెసీ పత్రికలో పరదేశులను, వాగ్దాన నిబంధనల లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై యుండి క్రీస్తుకు దూరస్తులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
చాలండి, చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు మనము దూరస్తులుగా ఎలా మారగలిగాం? పాపమును బట్టి. దేవునికి సమీపస్తులుగా ఉన్నటువంటి మనము దూరస్తులుగా మనం మారిపోయాం. ఇప్పుడు దేవునికి మనకు మధ్యనున్నటువంటి ఆ దూరాన్ని తగ్గించి, ఆ దూరాన్ని తొలగించి సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. తండ్రితో మనము ఏకమవడానికి, దేవునికి మనకు మధ్య ఉంచబడినటువంటి ఆ పాపమనే మధ్య గోడను బ్రద్దలు చేయడానికి, దూరస్తులుగా ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా చేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు. దేవుడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఉద్దేశములు అనేకములు. మనము లూకాసు వార్తలో చూస్తాం. బీదలకు సువర్తమానము ప్రకటించుటకు, చెరలోనున్న వారిని విడిపించుటకు, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన భూమి మీదకు రావలసినటువంటి ఆ ప్రణాళికను తండ్రి అయినటువంటి దేవుడు కలిగి ఉన్నాడు. మొదటిగా మనము దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి ఆ దూరాన్ని తొలగించి, దేవునితో మనకి సంధి చేసి, దేవునితో మనల్ని ఏకశరీరముగా చేసి, దేవునికి మనల్ని సమీపస్తులుగా చేసి, మరి సమాధానకారకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. రెండవది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని బట్టి నిత్య జీవమును మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు. మూడో మాట చూడండి. మరి ఇప్పుడు మనం చదివినటువంటి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఏమిటి రాజ్యభారం? ఒక శిశువు మీద, శిశువుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి భుజముల మీద రాజ్యభారము ఎందుకు ఉంచబడింది? ద గవర్నమెంట్ విల్ బి ఆన్ హిజ్ షోల్డర్స్. దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటి? ఏ రాజ్యము? ఆయన రాజ్యము. ఆయన మీద, ఆయన భుజముల మీద ఉంచబడినటువంటి భారము ఏమిటది? చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు మనుషులను నిర్మించిన తర్వాత ఈ భూమి మీద తన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు. ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాలని దేవుడు ఆశపడ్డాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనములను మనం చదవగలిగితే, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనములు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. చాలండి. చూడండి, ఇక్కడ మనం నిర్గమాకాండములో తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు 19వ అధ్యాయము 5-6 వచనములలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుమనెను. దేవుని యొక్క ఆశ, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే, ఇజ్రాయేలీలైనటువంటి వారు నా స్వకీయ సంపాద్యము, ఈ భూమి మీద నేను సంపాదించుకున్నటువంటి నా జనులు, ఈ జనులు నాకు స్వకీయ సంపాద్యముగా ఉండాలి. ఈ భూమి మీద వీరు నాకు ఎలా ఉండాలంటే యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉండాలి. ఇజ్రాయేలీలు ఈ భూమి మీద ప్రజలుగా ఉండాలి, దేవుని జనాంగముగా ఉండాలి, యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉండాలి. రాజ్య పరిపాలన దేవుడు చెయ్యాలి.
తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి ఒక అనాది సంకల్పం, ఒక కోరిక, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆశ. కాబట్టి ఇజ్రాయేలీలందరికీ కూడా మోషే ద్వారా దేవుడు ఈ మాటలు చెప్పు, నేను వారికి రాజుగా ఉంటాను, వారు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉంటారు, నా ప్రజలుగా ఉంటారు అని చెప్పి మోషే ద్వారా చెప్పించినప్పుడు మనందరం కూడా చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయములో దేవుని యొక్క కోరికను ఇజ్రాయేలీలు మన్నించారా, దేవుని యొక్క కోరికను ఇజ్రాయేలీలు తిరస్కరించారా అన్నది. మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. చూడండి, దేవుడు మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యముగా ఉండాలి, నేను మీకు రాజుగా ఉంటాను, మీకు దేవునిగా ఉంటాను, మీరు నా స్వకీయ సంపాద్యము అని ఇజ్రాయేలీలకు చెప్తే, ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏమంటున్నారంటే, నువ్వు మాకొద్దు, సకల జనుల మర్యాద చొప్పున అందరికీ రాజు ఉన్నట్టు మాకు రాజు కావాలి. దేవుడు నేను రాజుగా ఉంటాను మీకంటే, వీరేమంటున్నారంటే దేవుడు మాకు రాజుగా వద్దు, మా రాజు మాతో మాట్లాడేవాడిగా ఉండాలి, మా రాజు మాకు కనిపించేవాడిగా ఉండాలి, మా రాజు స్వరాన్ని మేము వినేలా ఉండాలి. దేవుని స్వరాన్ని వింటే మేము చనిపోతాం. ఉరుము వంటి స్వరము కలిగినటువంటి స్వరము దేవుని స్వరము. కాబట్టి ఇజ్రాయేలీలు అందరూ కూడా మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుతో చెప్తున్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుమని. ఈ మాటలు విన్నప్పుడు సమూయేలు ప్రవక్త ఎంతగానో మనసులో నొచ్చుకుంటాడు, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సమూయేలుతో చెప్పినటువంటి మాటలు, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు ఏలాలనుకున్నాడు, ఈ భూమి మీద తన స్వహస్తాలతో చేసినటువంటి జనాంగాన్ని ఏలాలి, ఆయన ఏలికగా ఉండాలనుకున్నాడు. కానీ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఏలుబడిలో ఉండడానికి వారు ఇష్టపడలేదు. ఈ లోక సంబంధమైనటువంటి ఒక రాజును వారు కోరుకున్నారు. కాబట్టి దేవుడు ఒక హెచ్చరిక కూడా చేయమని చెప్పాడు సమూయేలుకి. వారు రాజును కావాలనుకుంటున్నారు కాబట్టి రాజు వస్తే ఎలాంటి పరిస్థితుల గుండా వారు వెళ్లాల్సి ఉంటుందో ఒకసారి వాళ్లకు వివరించు. రాజుగా వచ్చేవాడు మరి చూడండి, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడనగా, అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములు తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందురు పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వారి పంటను కోయుటకును తన యుద్ధాయుద్ధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. దేవుడు సమూయేలు ద్వారా ఒక క్లియర్ పిక్చర్ ఇజ్రాయేలీల ముందు ఉంచాడు. ఇప్పటి వరకు దేవుని ఏలుబడిలో ఉన్నటువంటి మీరు ఏ పనులైతే చేయలేదో, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి రాజు గనక మీ జీవితాల్లోకి వస్తే, మీరు సంపాదించిన దాంట్లో మ్యాక్సిమం అతను తీసుకుంటాడు. మీరు అతని కొరకు కష్టపడాల్సి ఉంటుంది, అతని క్రింద పని చేయాల్సి ఉంటుంది. మీ కుమారులు కుమార్తెలు అతని దగ్గర పని చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అతడు రథం మీద వెళుతుంటే మీరు ముందు వెనక పరిగెత్తాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా హెచ్చరించిన తర్వాత కూడా ఇజ్రాయేలీలు అందరూ కూడా చెబుతున్నారు, పర్వాలేదు, అలాగును కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. ఎంత చెప్పినా కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేదు, దేవుని యొక్క అభిలాషను ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. ఇజ్రాయేలీలు అందరూ కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి రాజే కావాలన్నారు. పరిస్థితులు ఎలా వచ్చినా పర్వాలేదు, మేము అతని కోసం పని చేయాల్సి వచ్చినా పర్వాలేదు, మాకు పుట్టిన వారు అతని దగ్గర పని చేయాల్సి వచ్చినా పర్వాలేదు, ఈ సకల
జనుల ఆచారము చొప్పున మాకు రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో రాజులు ఈ భూమి మీదకి రాగలిగారు. న్యాయాధిపతులు, రాజులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మరి దేవుని యొక్క చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడాలి, దేవుని రాజ్య స్థాపన ఈ భూమి మీద జరిగించబడాలి. కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని రాజ్యము భూమి మీద ఎలా స్థాపించబడుతుందో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44-45 వచనాలు మనం చదివితే, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికిని చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చాలండి. చూడండి, మరి ఇక్కడ మనం దేవుడు దానియేలు ప్రవక్తకు మరి చూపించినటువంటి ఆ దర్శనములలో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. నెబుకద్నెజరుకు దేవుడు చూపిస్తున్నటువంటి భవిష్యత్తు, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదని ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులుగొట్టి నిర్మూలము చేయును గాని. 45వ వచనంలో, అది యుగముల వరకు నిలుచును, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి, చేతి సహాయము లేని ఆ రాయి, ముందున్న రాజ్యములన్నిటినీ కూడా తుత్తునియలుగా చేయగలిగినటువంటి ఆ రాయి, మరి ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ముందుగానే చూపించాడు. ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన కొరకు మరి నెబుకద్నెజరుకు దేవుడు చూపించాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 24-25 వచనాల్లో నెబుకద్నెజరు చెప్తాడు ఈ మాటలు. మనం చదవగలిగితే 4వ అధ్యాయము 24-25 వచనాలు. రాజా, ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాణ్ణి గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు. 27వ వచనం చదువుదాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో. 26వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినిదెవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుమును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయి ఉన్నాడనియు, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. కాబట్టి 127 సంస్థానములకు రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు తనకు గర్వభంగము జరిగిన తర్వాత తన నోటితో చెబుతున్నటువంటి మాటలు, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు. కాబట్టి దేవుని యొక్క చిత్తము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం మీద ఈ లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి దేవునితో మనల్ని సంధి చేయడానికి, దేవునికి మనకు మధ్యన సమాధానకర్తగా ఉండడానికి, అలాగే పాపముల నుండి విడిపించడానికి, మరి దేవుని యొక్క రాజ్య స్థాపన ఈ భూమి మీద జరిగించడానికి. యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును.
న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడుట కొరకు, మరి దావీదు సింహాసనము స్థిరపరచబడుట కొరకు, దేవుని రాజ్యము న్యాయము వలనను నీతి వలనను ఆ రాజ్యము స్థిరపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కాబట్టి ఎందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారంటే ఆయన దేవుని యొక్క రాజ్యమును ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చారు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి. మనము ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. ఒకసారి పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు, దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అంటాడు. కాబట్టి ఆ రాజ్యములో దేవుని రాజ్యము స్థాపించబడింది యేసుక్రీస్తు ప్రభువారి రాక ద్వారా. అయితే ఆ రాజ్య సంబంధులు ఎవరు? ఆ రాజ్య సంబంధులు ఎవరు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము తీసుకున్నటువంటి మనందరము కూడా ఆయన రాజ్య సంబంధులము. చూడండి, ఈ వాక్యాన్ని మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎస్, నికోదేము అడిగినప్పుడు ఎవరు రాజ్య సంబంధులు, దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి వారు ఎవరన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించారు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్తిస్మము పొందినటువంటి మనందరము కూడా దేవుని రాజ్య సంబంధులము. ఇప్పుడు మనము చదివినటువంటి ఆ వాక్య భాగంలో ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ద గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్స్. ఆయన భుజముల మీద ఉన్నటువంటి రాజ్యభారము, ఆ భారము నీ భారము నా భారము. ఆయన రాజ్య నివాసులమైనటువంటి మనందరి యొక్క భారము కూడా దేవుని యొక్క భుజముల మీద ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచిన ప్రతి వారి యొక్క భారమును కూడా దేవుడు ఆయన భుజముల మీద వేసుకుంటున్నాడు. అందుకే సర్వలోకానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఒక పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చివరిగా ఒక్క వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చూడండి, మరి ఈ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేశాను. ఏ రాజ్యమైతే ఇజ్రాయేలీలు వద్దనుకున్నారు, ఏ రాజుగా అయితే దేవుణ్ణి ఇజ్రాయేలీలు తిరస్కరించారో, ఆ రాజ్యము భూమి మీద స్థాపించబడినప్పుడు ఆ రాజ్య నివాసులుగా అంధకార సంబంధమైనటువంటి బంధకములలో నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని అందరినీ కూడా మార్చాడు. అందుకొరకే
మరి ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఎందుకంటే మనము బంధకములలో, పాప బంధకములలో నుండి విడిపించబడ్డాము, దేవుని రాజ్య నివాసులుగా మార్చబడ్డాము. మరి ఆ రాజ్యము యొక్క భారము దేవుని భుజముల మీద ఉంచబడింది. కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు, ఏ భారము లేదు. మన అందరి యొక్క భారములను కూడా యేసుక్రీస్తు ప్రభువారు తొలగిస్తున్నారు. దేవుడి కొద్ది మాటలను ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, విక్టరీ హార్వెస్ట్ సంఘముగా మేమందరము కూడా కొద్ది నిమిషములు నీ జన్మ వృత్తాంతమునకు సంబంధించి ఈ లోకంలో ప్రభువా, మరి కృపాసత్య సంపూర్ణుడిగా, రక్తమాంసములలో పాలివాడుగా ఈ లోకానికి మీరు ఏతెంచి దేవా, మరి తండ్రితో మమ్మల్ని సమాధానపరిచి, సంధి చేసి, ఏక శరీరముగా చేసి, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి, దేవుని రాజ్య నివాసులుగా మమ్మల్ని మార్చి, ఆయన భుజముల మీద మా రాజ్యభారాన్ని ఉంచి, ఈరోజు తండ్రి మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారమును కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా భారములన్నిటినీ తొలగించి మమ్మల్ని నిత్యరాజ్యమునకు వారసులుగా చేసినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈరోజు ఎందరైతే పిల్లలు దృశ్య రూపకముగా స్కిట్స్ చేస్తూ నైనా మీ యొక్క జన్మ సందర్భాన్ని ఈ లోకానికి ప్రదర్శిస్తుండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, సంఘమునంతటిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గట్టిగా తప్పని కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారని కొన్ని విషయాలను మనము నేర్చుకున్నాం. దూరాన్ని, దేవునికి మనకున్న ఆ దూరాన్ని తీసివేయటకు వచ్చారు. ఆయన ప్రేమను కనపరచుటకు వచ్చారు. మన బాధ్యతను, మన బరువును ఆయన భుజం మీద మోయటకు ఆయన వచ్చారు. కనుక ఈ సంవత్సరము, అంటే ఈ క్రిస్మస్ సీజన్లో ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరము తీసుకుందాం. దేవుని సేవకుడు రెవరెండ్ మాధవరావు గారి ద్వారా మనకిచ్చిన దేవుని సందేశము, రాజ్య భారము ఆయన భుజం మీద ఉండను. ఆయన భుజం మీద, నీ భారము ఆయన భుజం మీద. ఈరోజు ఇదే జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అండి? నీ భారము ఆయన భుజం మీదకి వెళుతుంది. రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నౌ లెట్స్ కంటిన్యూ. ఐ కాల్ అపాన్ పవిత్ర స్టీవెన్ టు కమ్ ఓవర్ అండ్ take this time. Wow, that